ఎంత పీస్ఫుల్ గా ఉన్న మనిషి దగ్గరికైనా వెళ్ళి ఇంకా కొద్ది రోజుల్లో నీ పరిస్థితి బాగోదేమో అని చెప్పేసి చెప్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా గానీ ఒక ఆలోచనలో పడతారు కదా. సైకలాజికల్ గా ఉమ్, ఇప్పుడు మీరు వెళ్ళడమే సమస్యలతో వెళ్తారు. ఉమ్, నానా రకాల సమస్యలు, ఉమ్, ఏదో భర్తకి భార్యకి పడట్లేదు, ఉమ్, లేకపోతే పిల్లలు సరిగ్గా వృద్ధిలోకి రావట్లేదు, ఉమ్, ఏవో రకరకాల ఇష్యూస్ తో చాలా దారుణమైన గందరగోళంలో వెళ్తారు. yes, వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, మీకు ఇగో మీకు ఈ పూజ చేయించుకోండి, ఉమ్, ఇగో ఈ హోమం చేయించుకోండి, ఈ యజ్ఞం చేయించుకోండి, ఈ ఉంగరం పెట్టుకోండి, ఈ బొంగరం తిప్పండి, ఇలాంటివేవో మీకు చెప్తారు. ఉమ్, చెప్పిన తర్వాత అది ఉత్తినే అయిపోదుగా. yes. ఏంటండి నేను ఏం ఖర్చు పెట్టుకోవాలి, ఆ రాయికి ఆ రంగురాళ్ళకి ఒక ఛార్జ్, చేసినందుకు ఒక ఛార్జ్. చేసినందుకు ఒక మళ్ళీ మీరు మళ్ళీ మీకు నమ్మకం కుదరడం కోసం బంగారంలో చేయించుకుంటారా, వెండిలో చేయించుకుంటారా, వాళ్ళు మళ్ళీ మీ ఫైనాన్షియల్ కెపాసిటీని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే మీరు ఇగోకి మేము బంగారంలోనే చేయించుకుంటామండి అంటే దెన్ దే విల్ డిసైడ్ యువర్ ఫైనాన్షియల్ కెపాసిటీ. ఈ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంది ఈ వ్యక్తికి అని మీకు దానికి తగ్గట్టుగా ఛార్జెస్, హోమాలు, యజ్ఞాలు, లక్షల మీద వ్యాపారాలు జరుగుతున్నాయి మార్కెట్లో. మరి రావణ బ్రహ్మ లాంటి వాళ్ళని ఎవరిని వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకోవట్లేదా సార్? రావణ బ్రహ్మ అంటే మనకు రాక్షసుడు అని అతనంటే రాముడికి శత్రువు, సీతమ్మ వారిని అపహరించి తీసుకెళ్లిపోయాడు. ఆంజనేయ స్వాముల వారు వెళ్ళి ఆయన్ని పనిష్ చేశాడు. ఫైనల్ బ్యాటిల్లో రావణాసురుడు చచ్చిపోయాడు. సో మనకు రావణాసురుడు అనగానే అతను ఒక దుర్మార్గుడు కింద మనకు లెక్క. ఈ ఒక్కటే జనాలకి ఏది కావాలో అది మాత్రమే తీసుకుంటారు అన్నమాట. కానీ అతను నవవేద పండితుడు. మనం ఇప్పుడు వేదం ఏదైతే మన వేద పండితులు ఏదైతే వేదాన్ని చాంట్ చేస్తున్నారో, టంట టంట టంటంట టంట టంటంట డంటట అని చదువుతారు. ఓకే, అది ఇప్పుడు దాన్ని ఆ వేదాన్ని ట్యూన్ చేసిన సంగీత విద్వాంసుడు రావణాసురుడు. అవునా సార్? ఎస్, ఆ వేదాన్ని ట్యూన్ చేసిన వాడు రావణాసురుడు. చదరంగంలో చాలా గొప్ప నిష్ణాతుడు చదరంగం ఆడడంలో. అండ్ ఆయన లంకలో రన్వేస్ ఉన్నాయి. అవన్నీ సైంటిఫిక్ గా వెస్టర్నర్స్ వీటన్నిటిని రీసెర్చ్ చేసి ఓకే చేసినవి. సరే, ఆయనకు ఒక పూర్వజన్మ వృత్తాంతం ఉంది. జైవిజీలు ఇద్దరు పుట్టారు భూలోకంలో 3 యుగాల్లోని. పుట్టినప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వు శత్రుత్వం పెట్టుకుని తొందరగా నా దగ్గరికి వచ్చేస్తారా, లేకపోతే నన్ను పూజిస్తూ నా భక్తులుగానే భూలోకంలో శాశ్వతంగా ఉండిపోతారా అని విష్ణుమూర్తి అడిగినప్పుడు వాళ్ళు, వద్దు బాబు, మేము ఎక్కువ రోజులు అక్కడ ఉండలేము, మీ సముఖానికి మీ సమక్షానికి వచ్చేస్తాము, అంచేత మీకు శత్రువులుగానే మేము పుట్టి మీ చేతుల్లో చచ్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తామని చెప్పి వరం పొందారు జైవిజీవులు. విష్ణుమూర్తి గారి ఛాంబర్ కి వాళ్ళిద్దరూ సెక్యూరిటీ జైవిజీవులు. సో రావణాసురుడు సీతమ్మ వారిని ఎందుకు అపహరించి పట్టుకెళ్ళాడు అన్నదానికి ఒక పూర్వజన్మ వృత్తాంతం ఉంది. బట్ రావణాసురుడుగా ఆయన తాలూకా క్వాలిటీస్ గాని, 1,000,000 లింగాలకి ఉదయాన్నే లేచి పూజ చేసేవాడు మహానుభావుడు. ఈ రోజున శివతాండవం లాంటి లిటరేచరు, ఈ రోజున ఎంత మహాకవి, ఎన్ని జ్ఞానపీఠులు వచ్చిన వాడు కూడా అలాంటి లిటరేచర్ రాయలేడు. రావణాసురుడు రాసింది అది శివతాండవం. అందుకేనా సార్ కేవలం నార్మల్ మనుషులు మాత్రమే, అంటే లైక్ మామూలు మధ్యతరగతి వాళ్ళు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ ఆస్ట్రాలజీ అంటే ఇంత మక్కువ చూపెట్టడం? అదే మరి ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎలక్షన్స్ లో గెలిచేయాలి, రాజకీయ నాయకులు ఎలక్షన్స్ లో గెలిచేయాలి, మంత్రి పదవులు వచ్చేయాలి, వాళ్ళ పేరు ప్రపంచం అంతా మారుమోగిపోవాలి. ప్రతి వాళ్ళ తాలూకా ఇది అదే కదా, డిజైర్ అదే కదా. ఎవరైనా రాజు అవ్వాలి, రాజ్యాన్ని పాలించాలి, అందుకని ద్వారపాలకుడు అవ్వాలని ఎవరు కోరుకోరుగా. ఏమంటే నేను ఎప్పుడు ద్వారపాలకుడు అవుతానో ఒకసారి చూసి చెప్పండి సార్ అని ఎవడు అడగడు కదా. నేను ఎప్పుడు సార్ నేను గెలుస్తానా లేదా అని అడుగుతాడు వెళ్ళి. అందుకని వాళ్ళు అంతా చూసి చార్ట్ చూసి, ఈ మంత్రి డబ్బులు కోట్లు ఖర్చు పెట్టుకునే రకం, ఎన్నికలు అంటే ఉత్తినే అవ్వవు కదా, కోటాను కోట్ల రూపాయలు అసలు మనీ లాండరింగ్ ఏంటి, ఇంకా రకరకాల బ్రహ్మ విద్యలన్నీ ఉన్నాయి దానిలో. సంపాదించుకుంది మొత్తం కూడా అక్కడ పెట్టేస్తారు. ఎందుకంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంటేగా ఎలక్షన్ లో పెట్టే డబ్బు ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళకి తెలుసు. అంటే టుడేస్ ఆస్ట్రాలజర్స్, నేను అందరినీ అన్ను, నాకు చాలా మంది ఆస్ట్రాలజర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నాకున్నారు. కానీ అందరూ అలా కాదు. కొందరు నీతిగా నిజాయితీగా, ఓకే, దే టేక్ మనీ, దే కండక్ట్ హోమమ్స్ అండ్ పూజాస్ అన్ని చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, వాళ్ళ పేరు మీద అన్ని చేస్తారు. కానీ దానికి ఎంత అవుతుందో
వాళ్ళ సంభావన ఏంటో కలుపుకుని చెప్తారు. సరే, నీతి నిజాయితీల గురించి మాట్లాడారు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ ఒక పక్కన పెట్టేసేద్దాం. కాకపోతే ఏంటంటే చిన్న విషయాలకు కూడా పెద్దగా దోచుకునే ఒక చేప అనేది ఇక్కడ తిరుగుతూ ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటంటే మీకు సన్నిహితులు అనుకోవచ్చో లేకపోతే ఇంకేమన్నా అనుకోవచ్చేమో, వేణుస్వామి గారి గురించి మాట్లాడదాం ఇక్కడ. ఏపీ పాలిటిక్స్లో జగన్ గారు గెలుస్తారు అని చెప్పేసి చెప్పింది ఆయనే. దాని గురించి ఆ కంటెంట్ ఎంత వైరల్ అయిందో మీకు తెలియంది కాదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి వేరే ఛానల్లో మళ్ళీ కొంచెం మాట మారుస్తున్న దాఖలాలు కనబడుతూ ఉన్నాయి. దాని గురించి చెప్పండి సార్. అదే ఇప్పుడు వేణుస్వామి గారు నాకంత అంటే నాకు పరిచయం లేని, అసలు ఏ రకంగానూ సాన్నిహిత్యం లేని ఒక ఆస్ట్రాలజర్ అంటూ సిటీలో ఉంటే ఆయన వేణుస్వామి గారు ఒకరే. అవునా? నాకు ఆయనతో ఏ రకమైన పరిచయం లేదు. ఎందుకో ఆయన తాలూకా ఆ స్టైలు అదంతా కూడా ఏదో నాకు మొదటి నుంచి కూడా ఎబ్బెట్టుగా ఉండేవి. ఆయన చెప్పే విధానాలు, ఆయన చేసే పనులు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు, ఆయన తాలూకా ప్రిడిక్షన్స్, ఇవన్నీ ఏదో నాకు కొంచెం గజిబిజిగా ఉన్నట్టు అనిపించేవి. బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే ఆయన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ అట్ ది సేమ్ టైం మీరు కూడా 4 decades దాటిన ఒక సీనియర్ జర్నలిస్ట్. సో ఆటోమేటిక్ గా మీకు మంచి అదే దీనిలో విచిత్రం అదే చెప్తున్నాను అనమాట. ఐరని నాకు ఆయనతో పరిచయం లేదు. సో ఇప్పుడు ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని మొదటి నుంచి ఢంకా బజాయించి తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ ఎంతవరకు కరెక్ట్ అయ్యాయి, ఎంతవరకు అవ్వలేదు అన్నది పబ్లిక్ కూడా వాచ్ చేస్తారు కదా. ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా యూట్యూబ్ లోనే ఉన్నారు, ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో ఉన్నారు పబ్లిక్ అంతా. లేడీస్ కూడా ఇంటి దగ్గర ఏదో వంట వార్పు అయిపోయిన తర్వాత యూట్యూబ్ పెట్టుకుని కూర్చుని దే ఆర్ గెటింగ్ ఎంగేజ్డ్ విత్. అలా ఏం లేదు సార్, వంట చేసుకుంటూ వంట చేసుకుంటూ కూడా వంట పాడైపోయిన పర్లేదని రేంజ్ లో యూట్యూబ్ కే అతుక్కుపోతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది కేసీఆర్ గారే గెలుస్తారు అని చెప్పింది వమ్మైపోయింది, రైట్? తర్వాత మొన్న లేటెస్ట్ గా వాళ్ళు క్రికెట్ మ్యాచ్ లో వాళ్ళు గెలుస్తారు, ఆ అమ్మాయి జాతకం చాలా గొప్పగా ఉంది అని చెప్పి సన్ రైడర్స్ ఎవరో వాళ్ళు కావ్య పాప అది ఆ పాప జాతకం చాలా బాగుంది కాబట్టి గ్యారంటీగా వాళ్ళ టీం గెలిచేస్తారని చెప్పిన రోజే నేను అది చూసి అనుకున్నాను, ఇది మ్యాచ్ గనక పొరపాటున ఏ కారణంగానైనా ఒక బాల్ చాలు, ఒక రన్ను చాలు క్రికెట్ మ్యాచ్ చేయి జారిపోవడానికి. కొన్ని 100,000 మ్యాచ్లు జరిగినాయి ఈ ప్రపంచంలో. సో నేను అనుకున్నా ఈయన ఏంటి ఇంత గంటాపదంగా చెప్తున్నాడు. నిజంగా మరి ఏమో ఆయన నమ్మిందేంటో ఆయన చూసిందేంటో అందులో నాకు తెలియదు కాబట్టి, బట్ ఐ థాట్ వెరీ డౌట్ఫుల్ అనమాట. మ్యాచ్ కనుక పోతే ఈయన పరిస్థితి ఏంటి అని చెప్పి అనగానే మర్నాడు మ్యాచ్ పోయింది. మ్యాచ్ పోగానే ఇప్పుడు జనాలు ఎవరైతే ఆ టీం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు వాళ్ళందరూ ఈయన్ని దేవుళ్ళ చూశారు. ఎవరు? వేణుస్వామి గారు. గెలుస్తుందో లేదో తెలియనంత వరకు దేవుళ్ళలాగా అనమాట. బా ఏం చెప్పారండి వేణుస్వామి గారు, అసలు మామూలు కాదు సార్ నిజంగా అని నాతో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇవన్నీ ఇప్పుడు బివి రామన్ గారని ఒక ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రాలజర్ గారు ఉన్నారు, బివి రామన్ అని. ఆయన ఇప్పటికీ మంత్లీ మ్యాగజైన్, ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ అని మంత్లీ నడుస్తుంది. వరల్డ్ వైడ్ సర్క్యులేషన్ ఉంది ఆ మ్యాగజైన్ కి. ఇప్పుడు బివి రామన్ గారు లేరు, కానీ ఆయన పాకిస్తాన్ పార్టిషన్ ప్రిడిక్ట్ చేశాడు. ఇందిరాగాంధీ గారి వైలెంట్ డెత్ ని ప్రిడిక్ట్ చేశాడు. ఎన్నో అసలు చాలా గొప్పవన్నీ ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఆయన ప్రిడిక్ట్ చేసి చెప్పాడు బివి రామన్ గారు. అలాగే మరి ఈయన ఏమైనా అంత సాధన ఉందేమో ఈయనకి చెప్పగలుగుతున్నాడు అని చెప్పి నేను అనుకున్నా. తీరా మ్యాచ్ పోయింది. మ్యాచ్ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తారు ప్రపంచం అంతా స్వీప్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఈ రోజున ఏపీ ఎలక్షన్స్ ని వరల్డ్ అంతా వాచ్ చేస్తున్నది. ఏదో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు వరల్డ్ కంట్రీస్ అన్ని చూస్తాయి. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాచ్ బిట్వీన్ 2 countries, బట్ ఇట్స్ ఎ మ్యాచ్ బిట్వీన్ 2 religions. 2 మతాలు ఆడుకుంటున్నట్టుగా ప్రపంచం అంతా చూస్తుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. వాళ్ళిద్దరు మ్యాచ్ ఫైనల్ అయితే మొత్తం స్టేడియం అంతా నిండిపోతుంది. అలాగే ఈయన్ని కూడా ఫాలో అయ్యారు. ఎందుకంటే అక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నది ఏపీలో. ఎవరు మహామహా అనుకున్న వాళ్ళు కూడా దాని మీద ఏ రకంగానూ చెప్పలేని ఒక ఈ రోజుకి ఏపీలో ఎవరు గెలుస్తారు అన్నది ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ దాన్ని నేను ఆన్సర్ చేస్తా. ఇప్పుడు ఈయన వరకు మనం మాట్లాడుకుంటే జగన్ రెడ్డి గారు గెలిచేస్తాడు, ఆయన జాతక రీత్యా ఇంకా ఆయనకి తిరిగిలేదు, 2024 కాదు 2029లో కూడా ఆయనే అని
చాలా చాలా బాహాటంగా బిగ్గరగా మోస్ట్ రెక్లెస్గా అసలు ఏదో ఆయన మొత్తం గ్రహాలన్నీ ఆయన చేతిలో ఉన్నట్టు. రావణాసురుడు లాంటి మహానుభావుడికే దిక్కు లేదు. ఇంద్రజిత్తు కొడుకు పుట్టినప్పుడు అన్ని గ్రహాలు ఏ గృహాల్లో ఉంటే అసలు ఇంద్రజిత్ అన్నవాడికి మరణమే ఉండదు, ప్రపంచ విజేత అవుతాడన్న ఒక రకమైన ప్లానెటరీ కాన్ఫిగరేషన్ సెట్ చేసి కరెక్ట్గా జన్మ సమయానికి రావణాసురుడు గారు కూర్చుంటే కరెక్ట్గా శని భగవానుడు తీసుకెళ్లి ఈ కాలు తీసుకెళ్లి ఆ గదిలో పెట్టాడంట. కాలు నరికేశాడు రావణాసురుడు. దానివల్లే ఇంద్రజిత్తుకి మరణం సంభవించింది అన్నది పురాణం. సో రావణాసురుడు లాంటి వాడే అంత గొప్ప విద్వాంసుడే తప్పాడు తన తాలూకు జడ్జిమెంట్ లో. సో ఈయన ఇంతలా చెప్తున్నారు అనుకుని జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారే గెలిచేస్తారని చెప్పి అనుకున్న టైంలో సడన్ గా ఆయన ఫ్లిప్ సైడ్ తీసుకుని మొన్నటి వరకు ఆ రోజు గ్రహస్థితి ప్రకారం నేను చెప్పా గెలుస్తాడని, మారింది ఇప్పుడు ఏప్రిల్ 24వ తారీఖున మారిపోయింది. సో మారిపోయిన దాని ప్రకారం నేను చెప్తున్నా రేపు గెలవకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి అని మొదలెట్టాడు. అదే కదా